సూర్యాపేట జిల్లా నూతన్కల్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన నెలకొందని చెప్పొచ్చు. ఎవరైతే కటారి రాముని అకారణంగా కూడా పోలీసులు చితకబాదాన్ని చూసి కూడా ఆ రాము బంధువులంతా కూడా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్న డిసెంబర్ 31 రోజు అకారణంగా ఇంటి ఎదుటనే కూర్చున్నటువంటి వ్యక్తిని పోలీసులకు అది వ్యక్తి కూడా చిన్నపాటి గొడవనే తను పోలీస్ స్టేషన్కి పిలిపించుకొని కూడా దారుణంగా కొట్టారని కూడా మనం ఆ విజువల్స్ లో కూడా చూస్తున్నాం. తప్పు చేయకపోయినా ఆయన తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టి నైట్ మొత్తం స్టేషన్ లో ఉంచి నా భర్తని ఈ విధంగా చేసిర్రు. నాకు 3 ఆడపిల్లలు. ఇప్పుడు తను ఒక 2 నెలల వరకు కూడా పని చేయలేని పరిస్థితి. నా పిల్లల పరిస్థితి ఏంది, నా భర్త పరిస్థితి ఏంది? దయచేసి మాకు న్యాయం చేయాలి. కొట్టిన ఎస్ఐ 2 కానిస్టేబుల్ వాళ్ళు సస్పెండ్ కావాలి. అంతవరకు మేమందరూ నా భర్తకు సపోర్ట్ గా ఉంది. ఈ నిరసనని మేమైతే వదిలిపెట్టాము. ప్రతిరోజు చేస్తూనే ఉంటాము. దయచేసి నా 3 బిడ్డల మొత్తం చూసి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. 31 నైట్ 11:30కి నా ఇంటి దగ్గర అరుగు మీద కూర్చొని ఉన్నా. నేను నా 2 మామయ్యలు మా ముగ్గురు కూర్చొని ఉంటే 2 కానిస్టేబుల్ రైడింగ్ అని వచ్చేసి ఒక ఆయన వీడియో తీసి ఒక ఆయన మాటలతో మమ్మల్ని రెచ్చగొడుతూ, ఇక్కడ ఎందుకు కూర్చున్నారంటే మా ఊర్లో చర్చికి వెళ్తారు, నైట్ మాస్ ఉంది, వాళ్ళు లేడీస్ బట్టలు మార్చుకుంటున్నారు, వాళ్ళు వెళ్ళిపోతాం బ్రదర్, మేము ఏమైనా న్యూస్ చేయట్లేదు కదా, మా ఇంటి దగ్గర మేము కూర్చున్నామంటే ఆ 2 కానిస్టేబుల్ ఎస్ఐ గారికి కాల్ చేసి రక్షక తెప్పించుకొని నన్ను అందులో రక్షకులు కొట్టి అల్ల కుక్కి తీసుకొచ్చి నన్ను విచక్షణారహితంగా ఒక 60-70 దెబ్బలు నన్ను ఎందుకు కొట్టాల్సి వచ్చిందంట. నన్ను నాకు ఆయనకు నాకు ఏముంది మధ్యలో, నాకు న్యాయం జరగాలి.